హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాగి, వెండి, ఇత్తడి వస్తువుల్ని ఈజీగా ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎక్కువ శ్రమ లేకుండా అనేది చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్ని కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడే షాప్ నుంచి కొని తెచ్చిన వాటిలో తలతలా మెరిసిపోతాయండి. ఎలా మనం శుభ్రం చేసుకోవాలనేది చూసేద్దాం. దీనికోసం కొద్దిగా పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు అయితే మరీ మంచిదండి. ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగు అయినా తీసుకోండి. ఇక ఇందుట్లోకి అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. 100% డెఫినెట్గా ట్రై చేయండి. ఇక ఇందుట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా శనగపిండి ఉంటుంది కదండి, శనగపిండి కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ అలా మనం రాసామంటే చాలండి, మనకు తలతలా మెరిసిపోతాయి. శుక్రవారాల రోజు కానీ, పండగ రోజు కానీ పూజా సామాగ్రి క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ టైం వాటికే సరిపోతుంది కదండి. అలా కాకుండా ఈజీగా ఈ విధంగా శుభ్రం చేసుకోవచ్చు. జస్ట్ అలా రాయంగానే మనకు ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఈ కలసం చెంబుని చాలా నెలల నుంచి పక్కన పెట్టిందండి. దీని మీద నేను రాసి చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ అలా రాస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, డిఫరెన్స్ మీకు అప్పుడే అర్థమైపోయింది. వాష్ చేసి చూపిస్తాను చూడండి. నేను కొద్దిగా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థమవుతుంది. ఒక పక్క బ్లాక్నెస్ ఎలా ఉంది, ఇటు పక్క మనకు చేంజ్ ఎలా అయింది ఇది అని చెప్పేసి. జస్ట్ అంతా కూడా రాసి మనం పక్కన పెట్టేసామంటే 1 మినిట్ తర్వాత మనం వాష్ చేసుకోవచ్చండి. సేమ్ యాజ్ ఇట్ యాజ్గా ఇత్తడి వస్తువుల్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి. వెండి వస్తువుల్ని కూడా మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమంతో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎంత మురికి పట్టినా, ఎంత నల్లగా ఉన్న వాటినైనా సరే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఈ మెథడ్లో. అంతా కూడా అప్లై చేసి ఒక 1 మినిట్ పాటు పక్కన పెట్టామంటే ఈజీగా వాటర్తో వాష్ చేస్తే నీట్గా వస్తాయండి. పూజా సామాగ్రి క్లీన్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అదేవిధంగా 100% మీరు అడిగిన వీడియో అయితే చేస్తాను. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఈ విధంగా అంతా ఒకసారి అప్లై చేసేసుకోవటమే అండి. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయండి. ఓన్లీ ఈ మెథడే కాదు, మనం ఇంకా ఈజీగా ఎప్పుడన్నా కొద్దిగా రుద్దుతున్నాం కదండి, అస్సలు రుద్దాల్సిన అవసరం లేకుండా లిక్విడ్ తయారు చేసి జస్ట్ అలాగా మనం పోస్తే చాలు, ముంచి తీస్తే చాలండి. అలా మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్లో, అది కూడా ఇంట్లో దొరికే వాటితోనే జస్ట్ అలాగా ముంచి తీసామంటే చాలండి, తలతలా మెరిసిపోతాయి. ఆ మెథడ్ కూడా నేను చూపిస్తానండి. అది కూడా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి. ఇది ఒక సింపుల్ మెథడ్, అది ఇంకా సింపుల్ మెథడ్ అండి. అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను 100% మీతో షేర్ చేస్తాను. ఇప్పుడన్నా కొద్దిగా మనం రుద్దుతున్నామండి. ఇక నేను చెప్పాను కదండి ఇంకొక మెథడ్ ఉందని, అదైతే జస్ట్ అలాగా ముంచి తీస్తే చాలండి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చాయో. ఆయిల్ కానీ ఆ బ్లాక్నెస్ కానీ అసలు ఏమీ లేదు. ఇప్పుడే కొని తెచ్చిన వాటిలాగా తలతలా మెరిసిపోతున్నాయి. ఇది ఓన్లీ ఇత్తడి వాటికే కాదండి, రాగి వస్తువులకి, అదేవిధంగా వెండి వస్తువుల్ని కూడా సేమ్ ఇదే మనం తయారు చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్ తోటి శుభ్రం చేసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది కదండి, వీడియో స్టార్టింగ్లో ఎలా ఉన్నాయి, ఈ ప్రమిదలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అని. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. Bye friends, see you next video. Love you all.